Hey viewers, welcome back to Shrivik Official. This is episode 18 of Learning C Language from beginner level. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ అంటే ముందు మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతే మనం రీసెంట్ ఎపిసోడ్స్లో పాయింటర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం అండ్ పాయింటర్స్ని వాడుకొని డైనమిక్గా మెమరీ ఎలా అలొకేట్ చేస్తాం అనేది కూడా తెలుసుకున్నాం అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మనం వీటి యొక్క అప్లికేషన్స్ కూడా చూసినాం. ఈరోజు మనం ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళి డబల్ పాయింటర్స్ అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. సో పాయింటర్స్ అయిపోయింది, ఇప్పుడు డబల్ పాయింటర్స్కి వచ్చినాం. సో ఈరోజు మన కాన్సెప్ట్ డబల్ పాయింటర్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం అండ్ అవి ఎలా వాడాలి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఒకవేళ మన ఛానల్కి ఈ వీడియో ద్వారా ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఇక్కడ నేను ప్లేలిస్ట్ చేస్తున్నా కార్డ్స్లో, అందులో సి లాంగ్వేజ్కి సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఎపిసోడ్ వరకు అన్నీ ఉంటాయి, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఫస్ట్ నుంచి వస్తేనే మనకు అర్థమవుతుంది, మనకి ఏ చిన్న ఎపిసోడ్ మిస్ అయినా సరే, ఏ చిన్న కాన్సెప్ట్ మిస్ అయినా సరే ఇదంతా క్లారిటీగా రాదు. సో ఫస్ట్ నుంచి వస్తే బెటర్. ఓకేనా? సో వితౌట్ వెయిటింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, మనమైతే మన స్క్రీన్లోకి వచ్చేసినాం. ఇప్పుడు ఎగ్జాంపుల్తో పాటు డబల్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో సింపుల్గా నేను ఇప్పుడు మెయిన్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చి ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 100 అంట. ఓకే, ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 100 అంట. అండ్ దీన్ని నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను. చూడండి, ప్రింట్ ద వాల్యూ ఇన్ ఎక్స్ ఈస్ ఓకే, ద వాల్యూ ఇన్ ఎక్స్ ఈస్ అని చెప్పి పర్సెంటైల్ డి, ఎందుకంటే అది ఇంటిజర్ కాబట్టి, అండ్ స్లాష్ అని వాడదాం, కామా ఎక్స్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా. క్లియర్ స్క్రీన్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ వాడదాం అండ్ ఆల్ట్ F9, కంట్రోల్ F9, ఎర్రర్ వై సో అన్డిఫైన్డ్ సింబల్. ఓకే, క్లియర్ స్క్రీన్ స్పెల్లింగ్ తప్పు రాశాను నేను. సిఎల్ఆర్ ఎస్ఎస్సిఆర్. ఓకే డా. సో సిఎల్ఆర్ ఎస్ఎస్సిఆర్, సేవ్, కంట్రోల్ F9. ఓకే, ఆల్ట్ F5. మీరు చూడండి, ద వాల్యూ ఇన్ ఎక్స్ ఇస్ 100 వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒకసారి పెయింట్లోకి వెళ్ళి మీకు డయాగ్రమాటికల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అప్పుడు మీకు ఏంటంటే కరెక్ట్గా లింక్ అవుతుంది. అంటే మన ఇప్పుడు చెప్పిన మాట తర్వాత చెప్పిన మాట కరెక్ట్గా మ్యాప్ అయినట్టు అనిపిస్తుంది మీకు, మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు నేనేం చేసిన సింపుల్గా ఓకే, సో ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 100 అని స్టోర్ చేసిన. సో ఇప్పుడు ఆటోమేటికల్లీ ఏమవుతుంది, మనకి ర్యామ్లో ఇది ర్యామ్ అనుకోండి, అండ్ ఇందులో ఉన్న సెగ్మెంట్స్ అవన్నీ సేమ్. లాస్ట్ వీడియోలో ఏదైతే కోడ్, డేటా, స్టాక్, హీప్ ఇలా సెగ్మెంట్స్ అనుకున్నామో అది సేమ్. ఆ స్టోరీ కూడా మారదు. బట్ ఆ స్టోరీ పక్కన పెట్టి మనం కొంచెం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు సింపుల్గా మనకి ఎక్స్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అండ్ దీనికి ఒక అడ్రస్ కూడా వస్తుంది అండ్ ఈ మెమరీ లోపల మనం 100ని స్టోర్ చేసినాం. ఇప్పుడు ఈ మెమరీ లోపలే మనం 100 అనేది స్టోర్ చేసినాం కదా. సో ఇప్పుడు ఇది ఎక్స్కి పాయింట్ చేస్తుంది ఆబ్వియస్లీ. ఓకే డన్. సో ఇప్పుడు ఇది ఎక్స్కి పాయింట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక అడ్రస్ కూడా ఉంటుంది. ఆ అడ్రస్ ఏంటి అంటే మనం అది కూడా ఇక్కడ నుంచి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అది కూడా ఈ ప్రోగ్రామేటికల్లీ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ప్రింట్ ద అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఓకే, పర్సెంటైల్ యూ ఫార్మాట్ టైప్ వాడదాం మనం. ఓకే, స్లాష్ అండ్ కామా అడ్రస్ ఆఫ్ ఎక్స్. సో అడ్రస్ ఆఫ్ ఎక్స్ని నేను ప్రింట్ చేస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు. ఓకే, ఆల్ట్ F5. చూడండి, ద అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఈస్ 65524. అంటే ఎక్స్కి ఒక మెమరీ క్రియేట్ అయింది, ఆ మెమరీ యొక్క అడ్రస్ వచ్చి మనకి 65524. ఓకే డన్. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను అంటే సింపుల్గా ఎక్స్ యొక్క అడ్రస్ 65524 అనేది తీసుకుందాం. 65524. నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే సింపుల్గా ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మన టాస్క్ వచ్చి ఇక్కడ ఒక ఇంట్ పాయింటర్ పి అనే వేరియబుల్ తీసుకుందాం. సో ఓకే, ఈ పాయింటర్ పి అనే వేరియబుల్తో పాటు ఈ ఎక్స్కి ఏదైతే మెమరీ వచ్చిందో, ఓకే, సో ఇది P1 అని తీసుకుంటా నేను. ఇది P1. ఓకే, సో P1 ఈక్వల్స్ టు ఈ ఎక్స్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ యొక్క అడ్రస్ ప్రింట్ చేసినప్పుడు 65524 అని వచ్చింది కదా, ఆ అడ్రస్ని నేను P1లో స్టోర్ చేస్తాను. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇంట్ పాయింటర్ P1 అని ఎలా అయితే ఈ లైన్ రాస్తానో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, సింపుల్గా ఇలా మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, దీనికి కూడా ఒక అడ్రస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని సింపుల్గా ఓకే 65522 అనుకుందాం. దీని యొక్క అడ్రస్ 65522 అనుకుందాం. ఓకే, సో 65522 అనుకుందాం. అండ్ ఇది ఇప్పుడు పీకి పాయింట్ చేస్తుంది, P1. ఓకే, ఇది P1కి సంబంధించింది. డన్. ఇది P1కి సంబంధించింది. అండ్ ఇప్పుడు P1లోకి మనం ఏం స్టోర్ చేసినాం, అడ్రస్ ఆఫ్ ఎక్స్ని స్టోర్ చేసినాం. ఇందులోకి మనం అడ్రస్ ఆఫ్ ఎక్స్ని స్టోర్ చేసినాం.
ఓకే. సో ఇప్పుడు ఇందులోకి ఈ అడ్రస్ వచ్చి స్టోర్ అవుతుంది. సో ఈ అడ్రస్ ఏంటి మనకి 65524. ఈ అడ్రస్ ఏంటి మనకి 65524. ఓకేనా. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటి అంటే ఇక్కడ వరకు మనకు తెలిసిందే. సో ఇప్పుడు పాయింటర్ వేరియబుల్లోకి ఎప్పుడైతే ఒక నార్మల్ మెమరీ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తామో ఈ మెమరీ అడ్రస్ని వాడుకొని ఇప్పుడు ఈ 65524ని మనం ఇప్పుడు ఈ 100 అనే వాల్యూ ఏదైతే ఇక్కడ 65524 అడ్రస్ లోపల ఉందో మనకి ఇక్కడ స్టోర్ చేసినాం కదా దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఈ పాయింటర్ వేరియబుల్లో ఎప్పుడైతే ఇంకో మెమరీ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తామో ఆ అడ్రస్ని వాడుకొని ఆ అడ్రస్ లోపల ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం రిట్రీవ్ చేయొచ్చు. సో అది ఎలా సింపుల్గా అంటే ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ రాస్తాను నేను. ఏంటది ప్రింట్ఎఫ్ ఓకే ప్రింట్ఎఫ్ %d పాయింటర్ p1 అంట. సో పాయింటర్ p1 అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది p1 లోపల ఉన్న అడ్రస్ ఆ అడ్రస్ లోపల ఉన్న వాల్యూ వచ్చి మనకి డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఈ పాయింటర్ వేరియబుల్కి ఉన్న కెపాసిటీ అది. ఇది కూడా మనకు తెలిసింది. సో ఇప్పుడు మనం ఇక్కడ మనం రాద్దాం. ఓకే. సో ఇక్కడ కోడ్లో రాసి మనం టెస్టింగ్ అనేది చేద్దాం సింపుల్గా. ఓకే. సో ప్రింట్ఎఫ్ ఓకే ఫస్ట్ మనం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే. సో ఇంట్ పాయింటర్ p1. ఓకే. సో ఈ p1 యొక్క అడ్రస్ కూడా మనం టెస్ట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ దీనికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా. మనం ఇక్కడ మీరు గమనిస్తే డయాగ్రామ్లో గమనిస్తే దీని అడ్రస్ 65522 అని తీసుకున్నాం. p1 యొక్క అడ్రస్ 65522 అని తీసుకున్నాం కదా. దాన్ని ఇక్కడ కూడా మనం చూద్దాం. ఓకే. సో సింపుల్గా ప్రింట్ఎఫ్ ద అడ్రస్ ఆఫ్ p1. ఓకే. ద అడ్రస్ ఆఫ్ p1 ఈస్ ఓకే %u/n అడ్రస్ ఆఫ్ p1. సో చూద్దాం. Alt F9 Ctrl F9 Alt F5 చూడండి. ద అడ్రస్ ఆఫ్ p1 ఈజ్ 65522. ఎలా భయ్యా నువ్వు తీసుకుంది యాస్టీజ్గా అది కూడా అలొకేట్ చేసిందంటే నేను ఇంతకుముందు ట్రయల్ చేసినప్పుడు అదే అడ్రస్ అది అలొకేట్ చేసుకుంది. సో అదే అడ్రస్ తీసుకోవచ్చేమో అని నేను ఎగ్జాంపుల్లో కూడా అదే తీసుకున్నా. కోఇన్సిడెంట్లీ ఈసారి నేను ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేసినో అప్పుడు కూడా ఆ మెమరీ అనేది ఆ అడ్రస్తోనే అలొకేట్ చేసింది అది. సో అది అంతా అంటే ఆల్రెడీ నేను చేసిన కాబట్టి నాకు తెలిసింది తప్పించి అదేమి ఇంటెన్షనల్ కదా అడ్రస్ రావాలి అని. ఓకే. సో డన్. సో ఇప్పుడు నేనేం చేసిన p1 = అడ్రస్ ఆఫ్ x. p1 = అడ్రస్ ఆఫ్ x అన్నాను. సో ఇప్పుడు సింపుల్గా ప్రింట్ఎఫ్ ద వాల్యూ ఇన్ p1. సో ద వాల్యూ ఇన్ p1 చూద్దాం ఏముంటుందో %u/n p1. సో సింపుల్గా నేను p1ని ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు p1లో ఏముండాలి మనకి x యొక్క అడ్రస్ ఉందా లేదా చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు డయాగ్రామ్లో అనుకున్నాం కదా ఇక్కడ ఏది ఓకే ఇక్కడ డయాగ్రామ్లో అనుకున్నాం కదా సింపుల్గా ఇప్పుడు p1లోకి మనం ఎప్పుడైతే అడ్రస్ ఆఫ్ x అని కాపీ చేస్తామో అప్పుడు ఈ అడ్రస్ 65524 అనేది మనకి ఈ p1లోకి వస్తుంది అని అది ఇప్పుడు ఇక్కడ టెస్ట్ కూడా చేద్దాం. ఓకే. సో అది ఇక్కడ టెస్ట్ చేద్దాం ప్రింట్ చేసి. ఓకే. Alt F9 Ctrl F9 Alt F5 చూడండి. ద వాల్యూ ఇన్ p1 ఈజ్ 65524. అడ్రస్ ఆఫ్ x ఏదైతే ఉందో 65524 అని అదే మనకి p1లోకి వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం అనుకున్న విధంగానే ఆ పాయింటర్ని వాడుకొని ప్రింట్ఎఫ్ ద వాల్యూ ఫ్రమ్ ద అడ్రస్ స్టోర్డ్ ఇన్ p1. ఓకే. p1లో ఏదైతే అడ్రస్ స్టోర్ చేసినామో దాని నుంచి వాల్యూ రిట్రీవ్ చేయడానికి ట్రై చేద్దాం. దానికోసం పాయింటర్ వాడాలి మనం. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. Ctrl F9 Alt F5 చూడండి. ద వాల్యూ ఫ్రమ్ ద అడ్రస్ స్టోర్డ్ ఇన్ p1 100 వచ్చిందా లేదా. ఈ 65524 ఏదైతే అడ్రస్ మనం p1లోకి స్టోర్ చేసినామో దాని లోపల ఉన్న 100 వచ్చిందా లేదా. సో ఇది ఇక్కడ స్టోరీ. ఓకేనా. డయాగ్రామ్కి తగ్గట్టే అవుట్పుట్ కూడా వచ్చింది కదా. డన్ కదా. సో ఇప్పుడు మీకు డబల్ పాయింటర్స్ అంటే ఏంటో చెప్తా. ఓకేనా. సో ఇది పాయింటర్ వేరియబుల్స్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీ ఇప్పటివరకు మనం చూసింది. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ ఇంట్ డబల్ పాయింటర్ p2. ఓకేనా. సో ఒక డబల్ పాయింటర్ వేరియబుల్ తీసుకుంటా. ఓకేనా. పేరులోనే ఉంది మనకి డబల్ పాయింటర్ అండ్ అందుకే ఇక్కడ మనకి ప్రాక్టికల్గా కూడా 2 పాయింటర్స్ ఉంటాయి. అందుకే 2 పాయింటర్లు p2. ఓకేనా. సో p2 అనేది ఒక డబల్ పాయింటర్ వేరియబుల్. సో ఇప్పుడు ఈ p2కి ఏం కేపబిలిటీ ఉంటుంది అంటే సింపుల్గా మనకి ఇప్పుడు p1కి కూడా ఒక అడ్రస్ ఉంది కదా. ఇప్పుడు p1 యొక్క అడ్రస్ మీరు గమనిస్తే ఇక్కడ p1కి ఏదైతే అడ్రస్ క్రియేట్ అయిందో మెమరీకి అది 65522 మనం ప్రోగ్రామేటికల్ కూడా చూసినాం అవునా కదా. సో దాన్ని నేనేం చేస్తా అంటే సింపుల్గా p2 అడ్రస్ ఆఫ్ p1 అడ్రస్ ఆఫ్
P1. సో P1కి ఏదైతే అడ్రస్ క్రియేట్ అయిందో ఇక్కడ ఆ అడ్రస్ని నేను P2లోకి కాపీ చేస్తాను. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తా సింపుల్గా అంటే నెక్స్ట్ స్టెప్లో printf ఓకే %u కామా పాయింటర్ P2 అంట. సో ఇప్పుడు ఏం అవుట్పుట్ వస్తుంది మీరు గెస్ కొట్టొచ్చు ఈజీగా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అంటే పాయింటర్ P2 అన్నప్పుడు ఎలాగైతే ఇప్పుడు పాయింటర్ P1 అన్నప్పుడు P1లో ఇప్పుడు మనకి సింపుల్గా ఎప్పుడైతే డబల్ పాయింటర్ P2 అంటానో అప్పుడు మళ్ళీ ఒకటి క్రియేట్ అవుతుంది, అది ఇలా మళ్ళీ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, సో అండ్ దీనికి కూడా ఒక అడ్రస్ అనేది వస్తుంది, దీనికి కూడా సంథింగ్ అడ్రస్ 71224 ఏదో ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఎప్పుడైతే P1 యొక్క అడ్రస్ని P2లో కాపీ చేశానో ఇది P2కి సంబంధించింది. ఓకే, డన్. అండ్ ఎప్పుడైతే నేను P1 యొక్క అడ్రస్ని P2లో కాపీ చేస్తానో ఈ అడ్రస్ అనేది మనకి సింపుల్గా ఇందులోకి వస్తుంది. అంటే ఇప్పుడు P2లో మనకి P1 యొక్క అడ్రస్ ఉంది. ఓకే, 6522 డన్. ఇప్పుడు ఎలాగైతే నేను printf %d పాయింటర్ P1 అన్నప్పుడు ఏమొచ్చింది మనకి ఈ అడ్రస్ 65524 ఏదైతే ఉందో దీని లోపల ఉన్న వాల్యూ వచ్చింది. అలానే ఇప్పుడు కూడా ఎప్పుడైతే నేను printf %u పాయింటర్ P2 అంటానో అప్పుడు ఇక్కడ P2 లోపల ఏం అడ్రస్ ఉంది 65522 ఉంది. 65522 ఇది దేని యొక్క అడ్రస్ ఈ P1 యొక్క అడ్రస్. మరి దీని లోపల ఏముంది 65524 ఉంది. సో అవుట్పుట్ మనకి 65524 అనే రావాలి. అంటే ఈ అడ్రస్ లోపల ఉన్న వాల్యూ రావాలి మనకి. చూద్దాం వస్తుందో లేదో. ఓకే, సింపుల్గా చూద్దాం. ఓకే, సో సింపుల్గా నేను int డబల్ పాయింటర్ P2 డన్. సో అండ్ ఇక్కడ నేను printf కాదు P2 ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ P1. ఓకే, అండ్ printf ఒకసారి మనం ద వాల్యూ ఇన్ P2 ఈస్ %u కామా P2. ఓకే, సో /n వాడదాం. డన్. ఇప్పుడు మీరు చూడొచ్చు అవుట్పుట్ వచ్చి ద వాల్యూ ఇన్ P2 ఈస్ 65522. సో మనకి P1 యొక్క అడ్రస్ కూడా ఆల్రెడీ మనం పైన ప్రింట్ చేసినప్పుడు మీరు గమనిస్తే థర్డ్ లైన్లో ద అడ్రస్ ఆఫ్ P1 is 65522 అండ్ అదే అడ్రస్ని మనం P2లో కాపీ చేసినాం. అండ్ మనం అనుకున్న ప్రకారం ఇప్పుడు ద printf ద వాల్యూ ఫ్రమ్ ద అడ్రస్ స్టోర్డ్ ఇన్ P2. సో P2లో ఏదైతే అడ్రస్ స్టోర్ చేసినామో అందులో నుంచి వాల్యూ రిట్రీవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, %u /n కామా పాయింటర్ P2 అంట. సో మనం అనుకున్న విధంగానే 65524 అనేది రావాలి. ఓకే, Alt F5 చూడండి ద వాల్యూ ఫ్రమ్ ద అడ్రస్ స్టోర్డ్ ఇన్ P2 ఈస్ 65524 అనుకున్న విధంగానే వచ్చింది కదా. సో ఏదది. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే మనం అనుకున్న విధంగానే ఇప్పుడు P2లో 65522 అనే అడ్రస్ ఉంది. ఈ అడ్రస్ లోపలనే 65524 అనేది అవుట్పుట్గా వచ్చింది. సో నెక్స్ట్ నేనేం చేస్తా అంటే సింపుల్గా printf %d కామా డబల్ పాయింటర్ P2 అంట. సో దీనివల్ల ఏమవ్వాలి మీకు ఆల్రెడీ క్లిక్ అయిపోయి ఉంటుంది. పాయింటర్ P2 అన్నాం కాబట్టి ఈ అడ్రస్ ఏదైతే ఉందో P2లో దాని లోపల 65524 వచ్చింది. అండ్ డబల్ పాయింటర్ అంటున్నాం కాబట్టి ఈ అడ్రస్ లోపల ఏదైతే వాల్యూ ఉందో 100 అని ఆ వాల్యూతో సహా రావాలి. అదే డబల్ పాయింటర్స్. ఓకేనా? సో ఇప్పుడు మీకు చూపిస్తా ప్రోగ్రామేటికల్లీ. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ చేస్తా. ఓకే, printf ద ఫైనల్ వాల్యూ %d /n కామా డబల్ పాయింటర్ P2. చూడండి ఇప్పుడు ఏమొస్తుందో Alt F9 Control F9 Alt F5 ద ఫైనల్ వాల్యూ ఇస్ 100. చూసారు కదా 100 అనే వాల్యూ ఫైనల్ వచ్చింది. సో ఇదే డబల్ పాయింటర్ అంటే ఒక పాయింటర్ వేరియబుల్కి ఒక నార్మల్ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకొని ఆ అడ్రస్ లోపల ఉన్న వాల్యూని ప్రింట్ చేయడం అనేది వీలు పడుతుంది. ఓకేనా? సో ఎలా అయితే ఇప్పుడు x అనే నార్మల్ వేరియబుల్ యొక్క అడ్రస్ని మనం P1 అనే పాయింటర్ వేరియబుల్కి స్టోర్ చేసి ఇలా దాన్ని వాడుకొని ఈ వాల్యూని మనం ఎలా అయితే ఈ అడ్రస్ని వాడుకొని ప్రింట్ చేసినామో అలా మనం యాక్సెస్ చేయవచ్చు. అలానే ఈ నార్మల్ పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని ఒక డబల్ పాయింటర్ వేరియబుల్లో మనం ఇలా స్టోర్ చేసి
ఇలా ఫైనల్ వాల్యూని కూడా మనం ఇలా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? ఇది డబుల్ పాయింటర్స్ యొక్క కెపాసిటీ. ఓకే. నార్మల్ వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేసుకొని ఆ వాల్యూని యాక్సెస్ చేసే కెపాసిటీ పాయింటర్ వేరియబుల్కి ఉంటుంది. అండ్ పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకొని ఆ పాయింటర్ లోపల ఉన్న అడ్రస్ని కానీ అండ్ ఆ పాయింటర్ వేరియబుల్ లోపల ఉన్న అడ్రస్తో పాటు ఆ అడ్రస్ లోపల ఉన్న వాల్యూ 100 ఏదైతే ఉంది ఇప్పుడు మనకు వచ్చిందో అలా ఆ వాల్యూని కూడా యాక్సెస్ చేయొచ్చు మనం ఒక డబల్ పాయింటర్ని వాడుకొని. సో ఇలా పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఒక డబల్ పాయింటర్కి ఉంటుంది. ఇదే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటుంది. అండ్ ఇదే డబల్ పాయింటర్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ. ఒక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన వీడియోకి లైక్ అండ్ కొత్తగా వచ్చిన మన ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్.